కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. ప్రేమ కాస్త ముదిరి పాకాన పడింది. తల్లిదండ్రులకు విషయం చెప్పారు. రెండు పక్షాల వారు ఒప్పుకున్నారు. ప్రేమ వివాహం కాస్త అరేంజ్డ్ మ్యారేజ్ అయింది. ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. మనసిచ్చిన వాడు కాపురం చేయటం లేదు. కాపురానికి రమ్మంటే చీ పో అంటున్నాడు. అసలు ఆ మాట ఎత్తితేనే అంత దూరం పారిపోతున్నాడు. తన మిత్రులతో కాపురం చేయమని అంటున్నాడు. చివరకు తాను పెళ్లి చేసుకుంది అబ్బాయినో అమ్మాయినో తెలియక పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న నవదంపతుల పేర్లు కల్పన, మారుతి. కొంతకాలం కిందటే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ప్రేమించుకుని పెద్దల ఆశీర్వాదాలతో ఒక్కటయ్యారు. ఈ దంపతుల గురించి చెప్పాల్సింది చాలా ఉంది. వీరిది భగ్న ప్రేమ. తొలిసారిగా ఇందిరా పార్క్ ఎదురుగా ఒకరికొకరు తారసపడ్డారు. ఇద్దరి మనసు మాట కలిశాయి. అక్కడి నుంచి పార్క్లు, రోడ్ల వెంట చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ముచ్చట పడ్డారు, ముద్దులాడుకున్నారు. ఇలా ఎంతకాలం తిరుగుతాం, పెళ్లి చేసుకుందాం అంది కల్పన. మారుతి ఎగిరి గంతేశాడు. అందరూ ప్రేమికుల్లా వీరు ఇళ్లలో చెప్పకుండా పారిపోయి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకోలేదు. తమ ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రుల ముందు ప్రస్తావించారు. రెండు వర్గాల పెద్దలు సరేనన్నారు. అయితే తమ వివాహం సింపుల్గా జరగాలంటూ కండిషన్ పెట్టాడు మారుతి. అందుకు కూడా సరేనన్న పెద్దలు హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని ఓ దేవాలయంలో వివాహ వేడుక జరిపించారు. చాలా సాదాసీదాగా జరిగింది వీరి పరిణయ మహోత్సవం. రెండు పక్షాల కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇక అసలు తంతు జరిపించాల్సిన సమయం రానే వచ్చింది. అది ప్రారంభం కావడానికి ముందే మారుతి ఆరోగ్యం చెడింది. ఆసుపత్రికి వెళదామా అంటే వద్దని సమాధానం. ఇంటి దగ్గరే మందులతో సరిపెట్టాల్సి వచ్చింది. ఇలా కొన్నాళ్లైంది. అప్పట్నుంచి కాపురం చేయమంటూ కల్పన రోజూ ఫోర్స్ చేసేది. కానీ మారుతిలో మాత్రం ఫోర్స్ లేకుండా పోయింది. చివరకు మారుతి తనకు ఆరోగ్యం బాగోలేదని, కాపురం చేయడం కుదరదని తేల్చి చెప్పాడు. అక్కడితో అయిపోలేదు. కాపురం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే తన మిత్రులతో చేయమంటూ ఉచిత సలహా ఇచ్చాడు. అప్పుడు అర్థమైంది కల్పనకు మారుతిలో అసలు విషయం లేదని. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. కల్పనను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మారుతి ఆడవాళ్లలా వేషాలు వేసుకుని ఫోటోలు దిగాడు. ఆడవాళ్లలా నడవడికతో పాటు చీర, బొట్టు, గాజులు వేసుకుని సింగారించుకుని ఇంటి ముందు కూర్చునేవాడు. ఒక్కోసారి అలాగే బయటకు వెళ్లేవాడు. కొన్నాళ్ల పాటు ఇదంతా గమనించాక కల్పనకు అసలు విషయం అర్థమైంది. ఇక లాభం లేదనుకుని తన భర్త ఆడో మగో విషయం తేల్చాలంటూ పోలీసుల్ని ఆశ్రయించింది. సైబరాబాద్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అమ్మాయి దగ్గరికి రాకపోవటం, ప్లస్ ప్రవర్తన కూడా విచిత్రంగా ఉండటం, వీటితో ఆ అమ్మాయి తను అబ్జర్వ్ చేస్తే తన ఫోటోలు ఏ విధంగా అయితే తన సెల్ ఫోన్లో తీసుకుంటాడో అట్లాగే అమ్మాయితో కూడా అట్లాంటి ఫోటోలు తీసి వాటిని మా స్నేహితులకి ఇంటర్నెట్లో ఇస్తానని చెప్పేసి బెదిరిస్తున్నాడని, ఇలాంటి విషయాలన్నీ ఈ అమ్మాయి చూసి భరించలేక వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళని తీసుకొని నిన్న వచ్చి మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద చీటింగ్ కేసు ప్లస్ 498 కేసు 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసుల వేట మొదలవగానే మారుతి పరారయ్యాడు. అతడో అమ్మాయో రెండూ కాకుండా హిజ్రాయో తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ